గౌరవనీయులు సోషల్ వెల్ఫేర్ రెడ్జీ స్కూల్ గౌరవ ప్రిన్సిపల్ గారికి, గౌరవ తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, మీరు పక్కకి వెళ్ళండి, పక్కకి వెళ్ళండి. గౌరవనీయులు సింగిల్ విండో చైర్మన్ నిరంజన్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఎంపీఓ గారు, డాక్టర్ గారు, ఎంఈఓ గారు, సెక్రటరీ గారు, గౌరవ మోత్కూరు మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి గారు, గౌరవ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు లింగయ్య గారు, నా ప్రియమైన విద్యార్థులందరికీ, వారి పేరెంట్స్ అందరికీ కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ పాఠశాల, ఈ కళాశాల స్టాఫ్ అందరికీ, ఫిజికల్ డైరెక్టర్, పిఈటి అందరికి కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను ముందుగా పురుషోత్తమ్ రెడ్డి గారికి అయితే నేను కీర్తి చేసిన పురుషోత్తమ్ రెడ్డి గారికి హృదయపూర్వక నేను నివాళులు అర్పిస్తాను. కారణం ఏంటంటే వారు ఏం చేయకున్నా కూడా ఈ పాఠశాలను అంతా నిలబెట్టిండ్రు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారు కీర్తి చేసిన అయినరు. ఇక్కడికి వచ్చిన చాలామంది పేరెంట్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఇక్కడికి. మొత్తం ఈ మండల పూలు, ఈ నియోజకవర్గ పూలు కాదు, చాలా గ్రామాల నుంచి ఇక్కడ అడ్మిషన్ తన పిల్లలకు వస్తే వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చాలా సంతోషపడ్డాను. 2016లో నేను కార్పొరేట్ చైర్మన్ అయినప్పుడు నాకు వచ్చిన జీతంలో మొట్టమొదటి ₹1,00,000 ఈ పాఠశాలకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నా పాఠశాల, నా ఊరు, నా పల్లె, ఇక్కడ విద్యార్థులకు లైబ్రరీకి మంచి జ్ఞానం ఇవ్వాలి, ఆ లైబ్రరీకి సంబంధించిన బుక్స్ అందరు కూడా కొనిపెట్టాలని చెప్పి కూడా ఆనాడున్న ప్రిన్సిపల్ గారికి నేను చెక్ ఇవ్వడం జరిగింది. నేను చాలా గర్వపడ్డాను. నేను ఇంకోటి ఏంటంటే నా పక్క ఊరే, దీని పక్క ఊరే, నా ధర్మారం నాది. ఎందుకంటే మా అమ్మ నాయన ఆనాడు శ్రమజీవులు వాళ్ళు, ఆనాడు ఏనాడు 68లో ఇలా ఉన్నోళ్ళు చాలా మంది పుట్టకపోవచ్చు, 68లో హాస్టల్ వేస్తే చాలని తిండితోని చదువుకొని ఈ సమాజాన్ని గుర్తిరిగిన మేము. అందుకోసమనే చదువుకు నేను ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మొన్న ఒక బిడ్డ ఎర్రబాడు అమ్మాయికి ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ వచ్చింది. ఆ తల్లిదండ్రులతోని పనికి పోతా ఉంది అమ్మాయి. ఆ ₹1,00,000 కట్టాలంట ఆ కాలేజీలో. ఫ్రీ సీట్ వచ్చింది, ఎవడిస్తలేడు. అడ్రస్ తెచ్చుకొని నా దగ్గరకు వచ్చింది, సార్ నాకు ఎంబీబీఎస్లో నాకు ఫ్రీ సీట్ వచ్చింది సార్, మీరు సాయం చేయమంటే నా జీతంలోకి ₹1,00,000 బిడ్డకి ఇచ్చిన. నేను చాలా సంతోషపడ్డాను. తర్వాత వెంపటి ఆ బిడ్డకు అగ్రికల్చర్ బిఎస్సీలో నెంబర్ 1 వచ్చిన సీటు. ఆ బిడ్డ పత్తి తీయబోతా ఉంది. నేను కళ్ళారా చూసి ఆ బిడ్డను పిలుచుకొని ₹1,00,000 చేతిలో పెట్టి, చాలా మంది పిల్లలకు నేను సాయం చేస్తున్నాను ఎడ్యుకేషన్ కోసం, తర్వాత హెల్త్కు. ఈ విధంగా నా కెరియర్ నేను ఇక్కడే తెలంగాణ ఉద్యమంలో ప్రారంభమైన నుండి నేటి వరకు ఈ ప్రజలతోని మమేకమైన విధానంలో నేను నా ప్రయాణం సాగుతా ఉంది. ఇవాళ ఆనాడు ఐఏఎస్ ఆఫీసర్ శంకరన్, ఎస్ఆర్ శంకరన్, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆనాడు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండే, కానీ రెడ్జీ స్కూల్ పెట్టాలని చెప్పి శంకరన్ గారు, వారు తమిళనాడు ఐఏఎస్ ఆఫీసర్,
ఏ బాబా కరెక్ట్గా ఉండండి. సిద్ధేర్ ఆనాడు శంకరన్ గారు తమిళనాడు ఐఏఎస్ ఆఫీసర్. మీ పీటీలు ఎక్కడ పోయినమ్మా? ఏం చేస్తావు? ప్రతిపాదించినాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు మనకు ఒక నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం ఈ రిజ్జె స్కూల్ పెట్టాలని ప్రతిపాదన చేయడం జరిగింది. ఎన్టీ రామారావు ఆనాడు తెలంగాణకు సంబంధించి 109 రిజ్జె స్కూల్ ఇవ్వడం జరిగింది.